నమస్తే, వెల్కమ్ టు టీవీ. తాను బీఆర్ఎస్ లోనే ఉంటాను, కేసీఆర్ మాటను జవదాటను అని ఆ పార్టీ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా గట్టిగా చెప్పారు. ఆఖరుకు ఆయన ఎంత దాకా వెళ్లారంటే కేటీఆర్ ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా చేసినా తాను ఆ పార్టీలోనే కొనసాగుతాను అన్నారు. కేసీఆర్ మాటను తాను జవదాటను అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇంత చేసినా కూడా హరీష్ రావు మీద రోజుకో పుకారొస్తోంది. ఆయన బీఆర్ఎస్ లో ఉండరు అని, ఆ పార్టీలో ఆధిపత్య పోరాటం సాగుతోంది అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తొందరలోనే హరీష్ రావు బయటకొస్తారు అని, ఆయన ఏకంగా కొత్త పార్టీ పెడతారు అని కూడా జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ కు చెందిన ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అయితే హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉండరు అని తేల్చి చెబుతున్నారు. ఆయన నూతనంగా పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విషయం తెలిసే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి 2 గంటల పాటు చర్చలు జరిపారు అని అంటున్నారు. హరీష్ రావు ఒకవైపు ఇలా ఉంటే కేసీఆర్ కుమార్తె కవిత మరోవైపు పార్టీలో తన ఆధిపత్యం కోసం ఎదురు చూస్తున్నారు అన్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ ఆధిపత్య పోరులో నలుగుతోంది అని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ చెబుతున్నారు. ఇంతకీ హరీష్ రావు కొత్త పార్టీ పెడతారా? పెడితే ఎంతవరకు అది సాధ్యం అన్న ప్రశ్నలు ఉన్నాయి. అయితే హరీష్ రావు బీఆర్ఎస్ లో సీనియర్ మోస్ట్ లీడర్, పైగా పక్కా మాస్ లీడర్. కేసీఆర్ మాదిరిగా వాక్చాతుర్యం ఆయన సొంతం. జనాలను నిలబెట్టించి తమ ప్రసంగంతో ఆకట్టుకునే నేర్పు హరీష్ రావుకు ఉంది. అంతేకాదు ఆయన వ్యూహ చతురత కూడా వేరుగా ఉంటుంది. పల్లెల్లో హరీష్ రావుకు పట్టుంది. ఆయన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కావడంతో ఆయనకు రూరల్ బేస్డ్ పాలిటిక్స్ లో మంచి అవగాహన ఉంది. రాజకీయాల్లో పల్లెల మీద ఎవరికి పట్టు ఉంటుందో వారే కీలక నాయకులుగా ఉంటారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంశం మీద తనదైన అవగాహన ఉంది. పైగా అన్ని పార్టీల నేతలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. సీఎం సీటును ఆయన ఆశిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన సీఎం మెటీరియల్ అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఒకే వరలో 2 కత్తులు ఎమడవు అన్నది ఒక సామెత. ఇలా బీఆర్ఎస్ లో కేటీఆర్ తో కలిసి పనిచేస్తాను అని హరీష్ రావు ఎంత చెబుతున్నా అది సాధ్యమయ్యేనా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఇక కేసీఆర్ మీద ఉన్న గౌరవంతో విధేయత చూపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో అది కుదిరే వ్యవహారం కాదు అంటున్నారు. బహుశా ఇలాంటి అంచనాలతోనే కాంగ్రెస్ నేతలు కూడా హరీష్ రావును గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇంకోవైపు హరీష్ రావు మీద బీజేపీ పెద్దల కన్ను కూడా ఉంది అని ప్రచారం సాగుతోంది. ఆయన ప్రజాకర్షక కలిగిన నాయకుడు, పక్కా తెలంగాణ వాది, ఎంతో భవిష్యత్తున్న నేత కావడంతో ఆయనను తమ వైపు తిప్పుకోవాలి అని ఇతర ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. మరి హరీష్ రావుకు బీఆర్ఎస్ ను వీడే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ ఆయనను కనుక ఆ పార్టీ నుండి వేరు చేయడం లేదా ఆయనను చూపించి విభేదాలు ఉన్నాయని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలి అని చూస్తున్నాయని భోగట్ట. ఏది ఏమైనా రాజకీయాలలో మంచి వ్యూహకర్త అయిన హరీష్ రావు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కీలకంగా మారుతున్నారు అని టాక్.